నమస్కారం. కోటేశ్వరరావు గారు, నేను దాదాపు 3 దశాబ్దాల స్నేహితులు. హైదరాబాద్ కలిసి తిరిగాం, కలిసి నిద్రపోయాం, కలిసి తోడకూర తిన్నాం. అంత ఆప్తులం మీ ఇద్దరు. నేను అమరాపురం అగ్రహారంలో పుట్టిన బ్రాహ్మణ్ణి, దళితుడుగా మారిన దళిత బ్రాహ్మణ్ణి, బ్రాహ్మణ దళితుడిని. హైదరాబాదులో 3 దశాబ్దాల పాటు జర్నలిస్ట్గా ఉద్యోగం చేసిన వాడిని. పులిగుహలోకి వెళ్ళ సాహసించిన వాడే పులిపిల్లను పట్టి తెస్తాడు. పులిగుహలోకి వెళ్ళ సాహసించిన వాడే పులిపిల్లను పట్టి తెస్తాడు. 1000 కత్తివేట్లకు జంకని వాడే రాజును పదవీ భ్రష్టుణ్ణి చేస్తాడు. నేను కాదు, అధోలోకాలకు పోతున్న సమాజ విమానాన్ని మీటి ప్రచండ జన సంగీతాన్ని సృష్టించిన వాడిని అన్నాడు మన కవి శివసాగర్. మనవాడు ఆ ఖడ్గాన్ని ఎవరి మీద మీటాలో వాళ్ళ మీదే మీటి అక్కడి నుంచి బయటకు వచ్చి ఎదురీదిన మొనగాడు, దళిత జాతి కోసం ఎదురీదిన మొనగాడు శివసాగర్. ఆ శివసాగర్ నా అడుగుజాడ. ఆయన నడిచిన చోట నేను నడిచాను. తమ తాలు గీచుకున్న గీతల జొచ్చి పంజరాన కట్టుబడను నేను, నిఖిల లోకమిట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు విశ్వనరుడను నేను అన్నాడు గుర్రం జాషువా. అక్కడి నుంచే వచ్చాను నేను. వాళ్ళ ఈ మీటింగ్ ఉందని నాకు 2 రోజుల క్రితమే శిఖామణి ఒక మెసేజ్ పెట్టారు, అంటే ఇన్విటేషన్ పెట్టారు. కాకినాడ వెళ్ళాలి, కానీ అమలాపురంలో జరుగుతోంది. నా సొంతూరులో నేను ఎక్కడైతే ఆడుకున్నానో ఆ ప్లేస్లో, నేను ఇక్కడ ఆడుకున్నాను, ఈ ప్లేస్లో మీటింగ్ జరుగుతోంది. అందుకని నేను ఇక్కడే ఉండాలి, కాకినాడ వెళ్ళకూడదు. పైగా కోటేశ్వరరావు వస్తున్నారు, మిత్రుడు కోటేశ్వరరావు వస్తున్నాడు, రామన్ వస్తాడు, లక్ష్మీనరసయ్య వస్తాడు, వీళ్ళందరినీ నా స్వగ్రామంలో కలవాలి అనుకుని నేను ఇక్కడ ఉండిపోయాను. సరిగా చెప్పేది ఏంటంటే, దేశవ్యాప్తంగా ఒక ప్రజాస్వామిక పాలన జరుగుతోంది, దారుణమైన పాలన జరుగుతోంది దేశవ్యాప్తంగా. అక్కడ ఇక్కడ అని కాదు, ప్రతి రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా. ముఖ్యంగా దళితుల మీద, ఆదివాసీల మీద, అణగారిన వర్గాల మీద జరుగుతుంది. ఇలాగే కొనసాగితే మన మనుగడ కాస్త కష్టసాధ్యం అవుతుంది. మీటింగ్కి వచ్చి మాట్లాడిన వాళ్ళ మాటలు విని దినం చేసి తప్పట్లు కొట్టి పోకుండా సాహితీవేత్తలు సాహిత్యాన్ని సృష్టించాలి, రాజకీయ నాయకులు ఆ చట్టసభల్లో వాళ్ళు చేయాల్సిన పోరాటం చేయాలి, మహిళా సంఘాల వాళ్ళు వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం పోరాడాలి. ఇలాగా ఇబ్బడి ముబ్బడిగా కనుక కార్యక్రమాలు చేపడితే ఇప్పుడు జరుగుతున్న ఏదైతే విధ్వంసం ఉందో అది పూర్తిగా కాదు కానీ ఆగుతుంది, ఆగి కాస్త నెమ్మదిస్తుంది. ఆ నెమ్మదిలోంచి మళ్ళీ మనం గెలవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఇక్కడికి వచ్చిన మిత్రులు ఆ విషయాన్ని అర్థం చేసుకుంటారని, అది చెప్పడం కోసమనే నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.